गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। పరమార్థ వస్తువు ఇది సత్తు చిత్తు ఆనంద లక్షణము అని సంప్రదాయకులు అంటారు. పరమార్థ వస్తువు యొక్క లక్షణములు సద్రూపము, చిద్రూపము, ఆనంద రూపము. సత్ అంటే ఉనికి. ఎట్లాంటి ఉనికి అంటే అంతా తానై ఉన్నటువంటి ఉనికి. చిత్ అంటే జ్ఞానము, సమస్తము తెలిసినటువంటి జ్ఞానం. ఆనందము అంటే పరిపూర్ణమైనటువంటి ఆనందం. ఒక్కొక్కటి కూడా పరిచ్ఛిన్నములు కాదు, పరిపూర్ణములు. సత్తును వ్యాపించి చిత్తుంటుందని, చిత్తును వ్యాపించి ఆనందం ఉంటుందని ఇక్కడ వివరిస్తారు. పరమార్థ వస్తువును తెలుసుకునే రీతిని సంప్రదాయకులు శృతి, యుక్తి, అనుభవము అని వివరిస్తారు. పరమార్థ వస్తువును ఏది చెప్తా ఉంది అంటే శృతి చెప్తా ఉంది. శృతి అంటే ఉపనిషత్తులు, భగవద్గీత కూడా తీసుకో. యుక్తి రెండవది. శృతియే చెప్పినటువంటి యుక్తి అని అర్థం. ఇది అనుభవ సమ్మతమైనటువంటి యుక్తి కాబట్టి ఇది అనుభవాంగ యుక్తి. ఇటువంటి శృతి చెప్పినటువంటి యుక్తులు అంటే అనుభవాంగ యుక్తులు సత్తును, చిత్తును, ఆనందాన్ని ఆశ్రయించుకొని ఒక్కొక్కటి ప్రధానంగా బయలుదేరినాయి అని. దాంట్లో మొదటిది కారణము, కార్యం. ఇదొక యుక్తి, ఇదొక అనుభవాంగ యుక్తి. దీనివల్ల మనకు అర్థమయ్యేదేమి అంటే ఈ సమస్తమునకు కారణము తానే అనే ఈ సత్యం. ఈ తత్వం తెలుసుకున్న తర్వాత ఆ యుక్తి అవసరం లేదు. రెండవది దృక్కు, దృశ్యము అని. ద్రష్టృ దృశ్య వివేక అని కూడా దీన్నే పిలుస్తారు. కారణము, కార్యము, దృక్కు, దృశ్యము, పంచకోశం, ఈ మూడే ప్రధానమైనటువంటి ప్రక్రియలు ఉపనిషత్తుల్లో అని. ఇవి ప్రధానములు అన్నా ఇంకా వీటిని ఆశ్రయించుకొని బయలుదేరినటువంటి ప్రక్రియలు ఇంకా చాలా ఉన్నాయి. సామాన్యము, విశేషము, అవస్థాత్రయము, ఇవన్నీ కూడా. కానీ స్థూలంగా ఈ మూడు అని వర్గీకరిస్తున్నారు అంతే. ప్రపంచంలో ఉండే వస్తువుల మధ్య కారణకార్య సంబంధము ఒక రీతిగా ఉంటుంది. అక్కడ కావాలంటే నీవు నిమిత్త కారణము, ఉపాదాన కారణము, సహకార్య కారణము అని తీసుకోవచ్చు. ప్రపంచంలో కనిపిస్తున్న ఈ ప్లాస్టిక్ వస్తువులు కానీ, తినే పదార్థాలు కానీ, రకరకాల ఆట వస్తువులు కానీ, నగలు, నట్ర కానీ, పనిముట్లు కానీ, ఇవన్నీ కూడా ఆయా కారణ పదార్థాలతో తయారయ్యేది. అందుకే వీటికి ఖచ్చితంగా పూర్వమున్నటువంటి పదార్థము, ఖచ్చితంగా తర్వాత ఉన్నటువంటి పదార్థము అని కారణము, కార్యము అనే అర్థాన్ని వాడుకున్నాం. మంచిదే. కానీ అన్ని సందర్భంలోనూ ఇదే రీతి నిర్వచనాలు పనిచేస్తాయి అనుకోకూడదు. ఎందుకంటే పంచమహాభూతాలు కారణము,
భూతము అనే శబ్దానికి మూలకము అని అర్థం, మూల పదార్థాలు. ప్రపంచంలో నీవు ఏ వస్తువైనా తీసుకో, వాటికి మూల పదార్థాలు ఈ ఐదే. అందుకే వీటిని భూతములు అంటారు. భూతములు అంటే మూలకములు, ఎలిమెంట్స్ అని అర్థం, మూల పదార్థములు. ఈ 5 మూల పదార్థాలతో ఏర్పడాలి ఏదైనా సరే. ఈ 5 ఒకటైనా సరే, 2 అయినా సరే, 3 అయినా సరే, 4 అయినా సరే, 5 అయినా సరే, ఇంతకంటే వేరే పదార్థాలు. భగవద్గీతలో ఇంకొక 3 ఎక్స్ట్రా దీనికి కలిపారు. ఎందుకంటే మన శరీరాన్ని గమనిస్తే శరీరంలో ఏదేది కఠినంగా గట్టిగా ఉంటుందో, దృఢంగా ఉందో అదంతా కూడా మట్టి యొక్క కార్యమని, ఏదే ద్రవరూపంగా ఉందో అదంతా ఆపస్సు యొక్క కార్యమని, ఏది ఉష్ణం కనిపిస్తుందో మన శరీరంలో ఇది అగ్ని యొక్క కార్యమని, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ అని చెప్పుకుంటారే. ఈ పంచమహావాయువులు ఉపవాయువులోనే అవి ఎన్నైనా చెప్పని, మొత్తానికి అది వాయువు యొక్క వికారం, లోపల వాయువు యొక్క కార్యం. ఇంతే కాకుండా మన శరీరంలో అక్కడక్కడ గ్యాప్ ఉంది. యత్ సుషిరం తదాకాశం, ఎక్కడెక్కడ రంధ్రం ఉందో, గ్యాప్ ఉందో, ఖాళీ ప్రదేశం ఉందో అదంతా ఆకాశం. అది లేకుంటే జీవితమే లేదు. కడుపులో ఖాళీ లేకపోతే ఎట్లా? తినటానికి, తాగటానికి వీడికి గ్యాప్ కావాలి అక్కడ. అదేవిధంగా ఆహారం దిగాలంటే ఆ పైప్ అంతా గ్యాప్ ఉండాలి. మాట బయటికి రావాలంటే స్వరపేటికలో ఖాళీ ప్రదేశం ఉండాలి. గుండె కొట్టుకోవాలంటే లోపల ఖాళీ ప్రదేశం ఉండాలి. ఊపిరితిత్తులు కొట్టుకోవాలన్నా ఖాళీ ప్రదేశం ఉండాలి. అన్ని చోట్ల చూడండి ఖాళీ ప్రదేశాలు అవసరం చాలా. ఈ ఖాళీ ప్రదేశాలనే ఆకాశం యొక్క కార్యాలు అంటున్నారు. అంటే మట్టి యొక్క కార్యాలు, జలం యొక్క కార్యాలు, అగ్ని యొక్క కార్యము, వాయువు యొక్క కార్యాలు, అదేవిధంగా ఆకాశం యొక్క కార్యాలు చెప్పుకుంటాంగా. ఇంతే శరీరం కాదు కదా మనకు. శరీరము అంటే ఇంకా ఏం కనిపిస్తాయి అంటే మనస్సు ఉంది, బుద్ధి ఉంది, నేను అని అహం ఉంది, ఇదంతా ఉంది కదా. ఇవి ఏ ఆకాశంతో తయారైనాయి, ఏ వాయువుతో తయారైనాయి చెప్పాలి కదా. అందుకే భగవద్గీత ఆకాశాన్ని దాటి ఇంకొక మూల పదార్థం ఉంది, 6వ మహాభూతం. అది సమష్టి మనస్సు. అదేవిధంగా ఈ సమష్టి మనసు నుంచి ఒక ముక్క ఇదిగా మనలో పడింది. ఇది కార్యం, అది కారణ పదార్థం. ఆ మనస్సును దాటి ఒకటి బుద్ధి ఉంది, సమష్టి బుద్ధి. ఈ సమష్టి బుద్ధి యొక్క ఒక అంశయే మనలో ఉండే బుద్ధి. ఈ సమష్టి ఆకాశం యొక్క అంశ మనలో ఉండే గ్యాప్ అని చెప్పుకుంటాం కదా. అట్లే సమష్టి బుద్ధి యొక్క అంశం మనలో ఉంది, సమష్టి మనస్సు యొక్క అంశం ఉంది. వీటితో పాటు నేను అనే అహం ఉంది. ఇది లేకపోతే జీవితం ఎవరిది? ఇది నాదే అంటాం కదా. వీడెక్కడి వాడు? నేను అనేవాడు. వీడొకడు అంటే సమష్టి అహం యొక్క ఒక ముక్క మనలో. ఇట్లా పంచమహాభూతాలు కాకుండా అష్టభూతాలు, అష్టవిధ ప్రకృతులు అనండి. ప్రకృతి, ఇదంతా ప్రకృతి అయితే అష్టవిధములు. భిన్నాహ ప్రకృతిష్ఠద. ఇవి ఒకదానికంటే ఒకటి వ్యాపకాలు. భగవద్గీత చెప్పేటప్పుడు మొదటిది భూమి అని. భూమి, ఆపహ, అనలహ, వాయు, ఖం అంటే ఆకాశం, మనః బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నాహ ప్రకృతిరష్టద. ఇవన్నీ నా యొక్క ప్రకృతి, 8 రూపాలు. వీటి యొక్క అంశాలే ఇదిగో ఇన్ని శరీరాలు కనిపిస్తాయి. 8 ప్రకృతి అంటే పంచభూతాలు సరే. భగవద్గీత ప్రకారంగా 8 భూతాలు ఉన్నా సరే. ఇక్కడ 5కు 8కి 3కు ఏం తేడా అంటే విచారణకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది వరకు చెప్పినట్లు ఉద్దాలకుడు శ్వేతకేతు చెప్పేటప్పుడు తేజస్సు, ఆపస్సు, అన్నము అని అంటే 3.
దాన్ని మరలా త్రివృత్కరణంగా ఈ జగత్తంతా తయారైంది, ప్రతి వస్తువు ఈ 3 పదార్థాలు తయారైంది చెప్పుకుంటాం. లేదా 5 భూతాలు అంటే పంచీకృత భూతాలు, 8 భూతాలు అని చెప్పుకుంటే ఇది 8 కూడా కలిసి దాంట్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8 కలిసి అన్ని వస్తువులు తయారైతాయి. ఇప్పుడు మన శరీరము 8 కలిసింది. అదే చూడండి, మైక్లో మనసు, బుద్ధి, అహంకారం లేవు. అంటే దీంట్లో ద్రవ పదార్థాలు లేవు. మట్టి యొక్క వికారం కలిసి ఉంది, మధ్య మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి అది ఆకాశం యొక్క వికారం అని చెప్పొచ్చు. ఇట్లా 8 విధాల ప్రకృతిలో 1, 2, 3 కలిసి ఒక పదార్థం. మొత్తానికి ఈ 8 అన్ని పదార్థాలను తయారు చేస్తుంది కాబట్టి ఇవన్నీ కార్యాలు ఈ 8 కారణ పదార్థాలు. పుట్టుక కల్ప ప్రారంభంలో ఇవన్నీ పుడతాయి. బ్రహ్మదేవుడి సృష్టి అని చెప్తుంది పురాణం. ఇది నిజంగా ఉపనిషత్తులు కూడా బ్రహ్మ నుంచే సృష్టి చెప్తా ఉండేది. సదేవ సౌమ్య ఇదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం తదైక్షత బహుశ్యాం ప్రజాయే. నేనే నానా రూపాల్లో కనిపించాలనుకుంటాను అనుకుని కనిపించింది. ఇది పరమార్థ వస్తువు నుంచే తయారైంది. ఆత్మనః ఆకాశ సంభూత అన్న ఒకటే, ఆత్మనః ఈ సమస్తము కూడా పుట్టింది అన్న ఒకటే. ఆకాశం ఒకటి పుట్టింది అన్న, ఈ సమస్తము పుట్టింది అన్న ఒకటే అర్థమే. అంటే ఉపనిషత్తులు ఆత్మ వల్ల, బ్రహ్మ వల్ల, సత్ వల్ల పుట్టింది అని చెప్తున్నారు కదా, ఇంతే అర్థం. అంటే ఈ జగత్తుకు, ఈ జగత్తులో ఉండే అన్ని వస్తువులకు మూల కారణాలు 8. వాటికి మూలమేది అని అడిగితే ఆత్మ. అందుకే ఆత్మ కారణము, అష్టమహాభూతాలన్నీ కార్యాలు, అష్టభూతాలన్నీ కారణము, సకల వస్తువులు కార్యాలు. ఇది ఈ కారణకార్య సంబంధం ఉందే, ఈ కారణకార్య సంబంధాన్ని కొంచెం విస్తృతి చేయటానికి ఉపనిషత్తులు కొన్ని విషయాలు కలుపుతాయి. ఉదాహరణకు అన్ని వస్తువులు కార్యాలైతే వాటి కారణ పదార్థాలు అష్టమహాభూతాలు ఉన్నాయి. ఇవి దేని యందు అంతర్గతాలు అంటే అవస్థ. అవస్థ కారణము ఈ మొత్తం ప్రకృతి. నీవు 5 అంటావా, 3 అంటావా, 8 అంటావా, ఊరికే ప్రకృతి అన్న కూడా చాలు. ఈ ప్రకృతి అవస్థలో కనిపించింది, అవస్థ లేకుంటే లేదు. ఇది స్పష్టంగా ఉంది మన అనుభవం. అందుకే అవస్థయే కారణము, ఈ ప్రకృతి అంతా కార్యము. ఈ ప్రకృతికి కారణం ఏమి, ఎవరు అని ప్రశ్నించుకుంటాం అనుకోండి, దీనికి అనేక దర్శనకారులు వేరు రకాలుగా వివరణ ఇచ్చినారు. ఈ ప్రకృతి అంతా ఈశ్వరుని వల్ల పుట్టింది అని, ఈ ప్రకృతి వల్ల వాళ్ళ కర్మానుసారంగా పుట్టుతుంది అని. ఈ ప్రకృతి అంతా కూడా ఒక 3 గుణాల యొక్క సామ్యావస్థ అని ఒకటి ఉంది, దాని నుంచి పుట్టింది, అది మూల ప్రకృతి అని వాళ్ళు. పురాణాల్లో బ్రహ్మదేవుడు తన మాయాశక్తితో ఎంత తయారు చేసినాడు అది. ఇంకొంతమంది ఇది కణాలతో తయారైండేది, కణాలే కారణం దీనికి. ఇంకొంతమంది నీ తాత్కాలికమైనటువంటి బుద్ధియే ఈ ప్రపంచంగా కనిపిస్తుంది అని. ఇంకొంతమంది ఇక్కడ ప్రపంచం లేదు, ఏం లేదో, నీ అవిద్య అంతే అని. అవిద్య వల్ల ఈ ప్రపంచం కనిపించింది, ఈ ప్రకృతి కనిపించింది. ఏది ఏమైనా ప్రపంచం కనిపిస్తుండేది నిజమే కదా. ఉపనిషత్తులు, వేదాంత శాస్త్రము ముఖ్యంగా ఈ ప్రకృతికి కారణం ఎవరు అని చూస్తే అది ఒకటి సమాధానం చెప్తుంది. అదేది అంటే మన అవస్థయే కారణం అంతే. ఈ విషయం ఉందే అంటే వేదాంత శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి విషయం, కారణాన్ని, ఇది మనందరికీ అవును అనిపిస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడు కారణమో, బ్రహ్మ కారణమో, మాయా కారణమో, శూన్యం కారణమో, ఇవన్నీ కూడా నీ వాళ్ళు చెప్తే ఊనల్లా కొంతవరకు యుక్తియుక్తంగా ఉంటుంది అంతే. 3 గుణాల సామ్యావస్థ, ఒక మూల ప్రకృతి ఉంది, అక్కడి నుంచి ఇదంతా తయారైంది, అది పరిణామం చెంది ఇట్లా జరిగింది అంటే నీ ఒప్పుకోవాలంతే.
వాళ్ళే ఎందుకు మన విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఇన్ని గోళాలు ఎట్లా ఏర్పడినాయి? భూమి అంటారు, శుక్రుడు అంటారు, బృహస్పతి అంటారు, ఇంకా ఎన్నెన్నో గెలాక్సీ ఉందంటారు, ఎన్నెన్నో గోళాలు, నక్షత్రాలు, మండలాలు ఉన్నాయంటారు, ఆస్టరాయిడ్లని, ప్లానటాయిడ్లని. ఇవన్నీ ఎట్లా తయారైనాయంటే వాళ్ళు అంటారు, ఒకప్పుడు వాళ్ళు చెప్పే నంబర్ ఎంత అంటే 700 కోట్ల సంవత్సరాల వెనుక అంటారు. ఎవరో చూసినట్టు మాట్లాడుతారు. 700 కోట్ల సంవత్సరాల వెనుక ఒక పెద్ద విస్ఫోటనం జరిగిందంట అంతరిక్షంలో. విస్ఫోటనము అంటే ప్రేలుడు. అప్పుడు ముక్కలు 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 అంతా చల్లా చెదరైపోయింది విశ్వం అంతా కూడా. అవి తిరుగుతూ 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 రౌండ్ ముక్కలు ముక్కలు. మామూలుగా ముక్క అంటే ఏ షేప్ అయినా ఉండొచ్చు, కానీ తిరుగుతూ తిరుగుతూ ఏదైనా సరే రౌండ్ అవుతుంది. ఇట్లా అన్ని గోళాలు తయారైనాయి. ఇది ఊరికి ఏదో ప్రతిపాదన, ఊహ. ఒక ప్రతిపాదన చేసినారు, అందరూ ఒప్పుకున్నారు. ఎందుకంటే సృష్టి ఇట్లా ప్రారంభమైంది అని తెలుసుకున్న తర్వాత మిగతా సైన్స్ ముందుకు సాగాల. నీవు ఏమి తీసుకోకపోతే ఎట్లా ప్రారంభమైంది అని, మరి ముందుకు ఎట్లా సాగుతావు అని ఏదో తేల్చండి మొదట. అందరూ కలిసి ఇట్లా తేల్చుకున్నారు, ముందుకు సాగి వెళ్ళిపోయారు. అంటే నీవు నమ్మాల అంతే. ఇది అది కాకమ్మ కథనో ఇంకొకటో నమ్మాలి. అంటే ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రం చెప్పినా, సాంఖ్యులు చెప్పినా, వైశేషికులు చెప్పినా, బౌద్ధులు చెప్పినా, మన పురాణవాదులు చెప్పినా, ఎవరైనా సరే ఒక నమ్మకాన్ని చెప్తున్నారు. నీ నమ్మి ముందుకు సాగుతారు. మన భాషలో ఊహ, అనుమానం రెండు ఒకటే, కానీ తర్క పరిభాష ఒకటి ఉంది కదా వాళ్ళది. వాళ్ళు అనుమానం అనేది ఒక పెద్ద ప్రమాణం వాళ్ళకి. మనము వీడికి చాలా అనుమానం అంటాం కదా. ఈ అనుమానం అంటే మన సందేహము అని అర్థంలో వాడుతున్నాం. వాళ్ళ అనుమానము అంటే ప్రత్యక్ష ప్రమాణాలతో ఏ గుర్తులు కనిపిస్తున్నాయో వాటిని బట్టి ఊహించగలిగినటువంటి రెండవ గొప్ప ప్రమాణం అది వాళ్ళకి. ఊహ, తర్క, అది ఊహస్తర్క అని. ఇక్కడ ఉద్దేశము ఇవన్నీ ఈ ప్రకృతికి కారణాలు చెప్తున్న వేదాంత శాస్త్రము నీ అవస్థ కారణం. దీనికి అవస్థ లేకుంటే జగత్తు లేదు, అవస్థ లేకుంటే ప్రకృతి లేదు. ఇది గమనించుడు. ఇది మనందరికీ అతి దగ్గరలో ఉన్నటువంటి అనుభూతి, సిద్ధమైనటువంటి అనుభవం. అవునా, నేను చూస్తానుండు ఒకసారి, నేను అవస్థను గమనించి తర్వాత ప్రపంచం వచ్చిందో చూస్తా. అట్లా ఎవరు చెక్ చేసుకోరు, వెరిఫై చేసుకోరు. ఎందుకంటే రెడీగా ఉంది అందరికీ కూడా. ఎవరికైనా సిద్ధమైనటువంటి అనుభవం ఇది. ఏమని అంటే అవస్థ వస్తేనే జగత్తు, అవస్థ ఉంటేనే ప్రకృతి, అవస్థ ఉంటేనే 8 రూపాల ప్రకృతి, అవస్థ ఉంటేనే 8 రూపాల ప్రకృతి, వాటి యొక్క కార్యాలైనటువంటి సమస్త ప్రపంచము కూడా. ఇది ఎవరైనా సరే అవును అనిపిస్తుంది. ఊరికి అనిపించడం కాదు, అవును అట్లే ఉండేది. అందుకే ఈ అవస్థయే కారణము, ఇదంతా కార్యము. ఇప్పుడు చూడండి, అవస్థ కారణం, ఇది కార్యము అంటే ఇంతవరకు ఆకాశము కారణము, మధ్యలో ఉండే గ్యాప్ ఉండే శరీరంలో ఇదంతా కార్యము అంటే ఏమో అది ఒకే పదార్థమే సరిపోయిందంట. వాయువు కారణము, మన శరీరంలో ఉండే ప్రాణాపానాదులు కార్యాలు అంటే అది ఒక రకంగా యుక్తియుక్తంగానే ఉంది. కానీ అవస్థ కారణము, ప్రకృతి కార్యము అంటే అవస్థ అంటే ఏం పదార్థం? అది వాయువు అంటే ఒక పదార్థం. పోనీ ఆకాశము అన్న అది ఒక పదార్థంగా తీసుకుందాం పోతే. కానీ అవస్థ కారణము, ఈ ప్రపంచమంతా కార్యము, అవస్థ కారణము, ఈ ప్రకృతి కార్యం అంటున్నావు కదా. ప్రకృతి అయితే ఒక పదార్థం ఒప్పుకుంటాం, కానీ అవస్థ అంటే ఏం పదార్థం? అది ఎవరికి అర్థం కాదు. కానీ అవస్థ ఉంటేనే. ఇప్పుడు ఈ అవస్థ కారణము, ప్రకృతి కార్యము అనే ఈ మాటకు నీవు ఉపాదానము అంటావా, నిమిత్తము అంటావా, ఏం తీసుకుంటావు? సహకారి అంటావా? ఎందుకంటే అవస్థ అంటే ఏమది, ఏ పదార్థం అది, ఎక్కడుంది, దేనికి దొరుకుతా ఉంది? నీ కంటికి కనిపిస్తూ ఉంది అవస్థ. అవస్థ కంటికి కనిపిస్తుంది మనకేమో. మన కంటికి కనిపిస్తూ ఉంటే రూపాలు, రంగులు అంతే. అవస్థ అనేది మన అనుభవానికి తెలుస్తూ ఉంది. చూడు, ఇది ఉపనిషత్తు.
వేదాంత శాస్త్రజ్ఞులు ఎట్లా చెప్తున్నారు, ఈ అవస్థ ఎట్ట తెలుస్తూ ఉంది ఉందని, ఉంది అని అనిపిస్తుంది, కానీ ఎట్ట తెలుస్తూ ఉంది? మనకు అనిపిస్తుంది, ఇంద్రియాలకు అనిపిస్తుంది కదా అవస్థ. ఇంద్రియాలకు అనిపించదు కాదు. ఎందుకంటే ఇంద్రియాలు కూడా అవస్థలను, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహం అంటున్నావు కదా, ఇవన్నీ కూడా అవస్థలు, అంటే ప్రకృతిలోనే. ఇవన్నీ ప్రకృతిలో ఉండే భాగాలు తీసుకోకూడదు నువ్వు. ప్రకృతికి ఆవల, ప్రకృతికి కారణమైనటువంటి అవస్థ నేను చెప్తుండే. నీవు ప్రకృతిలో ఉండే మనసు తీసుకుంటాను, దాంట్లో ఉండే బుద్ధి తీసుకుంటాను, దాంట్లో ఉండే ఇంద్రియాలు తీసుకుంటాను, అర్థమే లేదు. ఎందుకంటే ఏది సమష్టి మనస్సో, ఆ సమష్టి మనస్సుతో ఏర్పడే చిన్న మనస్సో మన శరీరంలో ఉండేది, అది ఆయా గోళకాల్లో వ్యక్తమైతే ఇంద్రియాలు అవుతాయంటే అది మనస్సే. ఇప్పుడు ఆ ఇంద్రియాలు, మనస్సు నీవు ఈ అవస్థలో చెప్పకూడదు. మొత్తం ప్రకృతి దానికి కారణమైనటువంటి అవస్థ. ఈ అవస్థ ఏం పదార్థమో చెప్పు, అది దేనికి దొరికిందో చెప్పు. ఏ ప్రమాణాలు దొరుకుతుందో అది లేదు. అది నేరుగా మన అనుభవానికి వస్తుంది, అంతే. ఇంతే సమాధానం. లేదు అని చెప్పేకి సాధ్యమా? నాకు మెలకువే లేదు అది ఎవడని అంటాడా? నిరాకరణ సాధ్యమే కాదు. ఎందుకంటే అందరికీ ఇది అనుభవ వేద్యం. ఏది అనుభవంలో ఉందో దాన్ని నీవు నిరాకరించలేవు. నహి దృష్టే అనుపపన్నం. ఎంత మంచి మాట చూడండి. ఏది అనుభవంలో ఉందో దాన్ని ఎట్ట తీసేస్తావు నువ్వు? ఇప్పుడు ఈ ప్రకృతికి కారణము నీ మెలకువ అని తెలుస్తూ ఉంది, ఆ మెలకువ లేదు అని చెప్పక సాధ్యమా? నీవు ఈశ్వరుడు లేడు అని చెప్పొచ్చు, నీ కర్మలు లేవు అని చెప్పొచ్చు, ప్రధానము మూల ప్రకృతి లేదని చెప్పొచ్చు, నీవు వాటిని నిరాకరించవచ్చు. క్షణిక విజ్ఞానము, శూన్యము అంటావు కదా, ఇవన్నిటిని నిరాకరించవచ్చు నీవు. కానీ దీన్ని నిరాకరించప్పుడు చూస్తుంది. ఎంత పెద్ద ప్రకృతి కనిపించినా అది నీకు మెలకువ అవస్థలో కనిపిస్తాను. ఇంతైతే సత్యం. మేలుకొంటేనే సమస్త ప్రకృతి. మేలుకోలేదు లేదు అంటే అవస్థే కారణమని స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఈ అవస్థను నీవు కారణాన్ని, అంటే జగత్ యొక్క కారణాన్ని, ప్రకృతి యొక్క కారణాన్ని లేదంటావా? సాధ్యం కాదు. ఇక్కడ అవస్థకు ప్రకృతికి మధ్య ఏ విధంగానూ నీవు ఉపాదాన, నిమిత్త ఇవన్నీ తీసుకోలేవు. మరి ఏం చెప్పొచ్చు అంటే అవస్థ ఆధారంతో ఈ ప్రకృతి కనిపిస్తూ ఉంది, ఇంతే. ప్రకృతి యొక్క తోపిక, దీనికి ఆధారం ఏది? అవస్థ. ఇంత మాత్రమే కారణము కార్యము అంటే చెప్పవచ్చు సాధ్యం. నీవు ఇంతకుముందు చెప్పినావే, వాయువు యొక్క అంశ ఈ ప్రాణాపానాదులోని, ద్రవం యొక్క, జలం యొక్క అంశ ఈ ద్రవాలన్నీ కూడా లోపల ఉండే రక్త, శ్లేష్మ ఇవన్నీ కూడా అని ఏం చెప్పుకున్నామో, ఇట్లా ఈ అవస్థకు ప్రకృతికి కారణకార్య సంబంధాన్ని నేను చెప్పలేను. మరి ఎట్లా చెప్పగలవు అంటే ఇదంతా కనిపిస్తూ ఉంటే నిజమే. దేంట్లో కనిపిస్తుంది? అవస్థలో కనిపిస్తుంది. అందుకే ఈ కనిపించటం అనేది తోపిక, ఇదే కార్యం. దీనికి కారణం ఏది? అది ఆధారం. అవస్థను ఆధారంగా చేసుకుని ఇది కనిపిస్తుంది. అంటే తోపికకు ఆధారమైనటువంటి తత్వం అవస్థ, ప్రకృతి. ఇదే కారణము కార్యము అంటే అర్థం ఇంతే. తర్వాత ఈ అవస్థకు కూడా కారణం ఎవరు, ఏది అని చూస్తే తానే. అవస్థ ఎవరిలో కనిపిస్తుంది? తనలోనే కనిపిస్తుంది. కానీ ఏ తనలో ఇది నిర్ణయించాలని. కానీ తనలోనే అవస్థ కనిపించింది, తన అవస్థ ఇదంతా కూడా. ఇది ఈ మెలకు అవస్థ ఎవరిది అంటే నాదే. పోనీ మనందరిది అని అనుకుందామా? ఈ మెలకు అవస్థ అందరిది, వాళ్ళది ఇదే, నాది ఇదే అరే. చాలామందికి ఇదొక భ్రాంతి. నీ వాళ్ళు అని ఏమంటున్నావో వాళ్ళంతా ఎవరు? ప్రకృతిలో భాగం వాళ్ళంతా. నీ శరీరము, నీ ఇంద్రియాలు, నీ మనసు, బుద్ధి, అహం ఇవి కూడా ప్రకృతిలో భాగాలే. నీవు ఎప్పుడైతే ఈ దేహ తాదాత్మ్య బుద్ధితో మాట్లాడతావో, ఈ దేహంతో పాటు ఇన్ని దేహాలు ఉన్నాయి కాబట్టి ఈ దేహంతో ఉండేవాడికి ఈ అవస్థ, వీళ్ళందరిది ఇది అవస్థ, అది తప్పుగా అర్థం చేసుకుంటాం.
సూక్ష్మంగా చింతన చేస్తుడు ప్రకృతి అంటేనే భిన్న ప్రకృతి రష్టధ అని చెప్పినప్పుడు భూమి ఆపహ అనలహ వాయు ఖం అంటే ఆకాశము మనస్సు బుద్ధి అహం అన్నప్పుడు ఇవన్నీ కలిసినాయి కదా దీంట్లో. ఇదంతా ప్రకృతి అంటున్నాం. ఈ ప్రకృతి అంతా ఎవరికి తెలుస్తూ ఉందో వాడిలో ఈ అవస్థ కనిపిస్తూ ఉండేది. అంతేగాని నీవు అనుకుంటున్నట్లు ఇప్పుడు నాకు ఏం అవస్థ కనిపిస్తుందో వీళ్ళందరికీ అదే కనిపిస్తుంది అని మాట్లాడుతున్నావు కదా, ఇది ఎంత మాత్రం సమంజసం అవుతుంది? యార్ సంకల్ప అది మళ్ళీ ఊహ చేయాలి, అంతే ఊహించాల. ఇప్పుడు మన రచన ఇది ఎట్ట జరుగుతూ ఉంది అంటే ఇదొక లీల అంటుంది వేదాంత శాస్త్రం. ఉదాహరణకు స్వప్న ప్రపంచంలోనూ ఇన్ని శరీరాలు ఇన్ని పనిచేస్తున్నాయి. అక్కడ కూడా ఖగోళ రాశులు అన్నీ ఉన్నాయి. అక్కడ కూడా 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అక్కడ కూడా గాలి, అగ్ని, మట్టి, జలము అంటే సముద్రాలు, అక్కడ కూడా సమష్టి మనస్సు బుద్ధి సమష్టి అహంకారాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంత ఎవరు తయారు చేసింది అంటే ఏం చెప్తారు? నా లీల, అంతే, ఇంకేం కాదు. నాలోనే కనిపించినట్టు లీల. అందుకే నన్ను సర్వశక్త సర్వజ్ఞ అని చెప్తా ఉంది ఉపనిషత్తు. ఇది ఎట్లా తయారైంది అంటే నీ శక్తి అంటుంది అంటే ఉపనిషత్తు. ఎందుకంటే మనిషికి ఎందుకు అది అర్థం కాకుండా లేదు అంటే నాకేం శక్తి ఉంది అనుకుంటాడు. పదే పదే తనలో ఈ దేహ తాదాత్మ్య బుద్ధి వల్ల తనకి ఏ శక్తి లేదని తీర్మానించుకున్నాడు. కానీ ప్రతి నిత్యము మనకు అనుభవంలోనే కనిపిస్తూ ఉంది, నాలోనే సమస్తం వ్యక్తమవుతూ ఉండేది. అందరి సిద్ధానుభవం ఇది. అంత పెద్ద ప్రపంచంలో ఈ స్వప్నంలో నీకు గాలి ఆడలేదా? ఎక్కడెక్కడ గాలి ఉంది, అంత ఇట్లే ఉంది. అక్కడ సముద్రాలు కనిపిస్తున్నాయి కదా, మరి అవి ఎక్కడివి? అవి ఎట్లా తయారైనాయి? శరీరం ఎట్లా తయారైంది అని ఒకటే కాదు, ప్రతి కణాన్ని గమనించోడు అన్నీ ఎట్లా తయారైనాయి. సముద్రం ఎట్లా తయారైంది ప్రశ్నించుకో. నీలోనే తయారైనది. ఎందుకంటే వేదాంత శాస్త్రం అంటుంది ఒక్కొక్కటే నీవు ఎట్లా తయారైంది అనే దానికంటే ఈ సమస్తము ఎక్కడి నుంచి తయారైందని చూసుకుంటే నీవే కారణం దానికి. దాన్ని ఎందుకు చింతన చేస్తుంది? లీల. ఇది నీ మహిమ అని చెప్తుంది ఉపనిషత్తు. మనకి ఒక భ్రాంతి ఏమి అంటే నాకేం మహిమలు ఉన్నాయని. ఈ దేహాత్మ బుద్ధి ఏం చేస్తుంది అంటే పరిచ్ఛిన్నం చేసి మన యొక్క నిజస్వరూపాన్ని తక్కువ చేసి నాకేం శక్తి ఉందంటే. ఉపనిషత్తు ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామి ఏష యోని. ఈ సమస్త ప్రకృతికి అదే యోని, అక్కడి నుంచి వచ్చేటది. ఇది మనం ఎక్కడున్నామో అది చెప్తా ఉండేది ఎక్కడొచ్చి చెప్తారు. మనము ఏదో ఒక శరీరాన్ని చూసి దీన్ని తయారు చేసేది ఎట్లా అంటే మొత్తం జగత్తు ఖగోళం అంతా తయారైంది నీవే చేసింది. నీ ఒక్కొక్కటే చూస్తూ పోతే ఇది మాయ. అంటే ఈ వస్తువు ఎట్లా తయారైంది, ఆ వస్తువు ఎట్లా తయారైంది, ఇట్లా నీవన్నిటిని విచారించలేవు. కానీ ఈ సమస్తము నీవే తయారు చేసినావనేది ఎంత చూడు. ఇక్కడ చూడు, ఎప్పుడైతే వీటిని తయారు చేసిండే వాడు ఎవరు అని చూస్తావో ఇది నీ మహిమ తెలిసిపోతుంది. అందుకే వేదాంత శాస్త్రము ఒక మహత్తరమైనటువంటి తత్వాన్ని ఉపదేశిస్తుంది. మనందరి అనుభవంలో ఉండే తత్వాన్ని ఉపదేశిస్తూ ఉంది. ఈ మొత్తం జగత్తుకు ప్రకృతికి కారణము నీ అవస్థ, నీ అవస్థకు కారణము నీవే. నీలోనే కనిపించాలి. అది స్వప్నావస్థ నీలోనే కనిపించింది, అప్పటికీ అది మెలకువ అవస్థ. స్వప్నావస్థ అనేది సపరేట్గా ఏది లేదు. ఏ అవస్థ కనిపించినా అది మెలకువగానే స్పష్టంగా కనిపిస్తుంది. నీకే కాదు కదా, ఏ మేధావికి కూడా అనుమానం రాదు. ఇది కల ఉండొచ్చు, దాని మెలకువ వేరే ఉంది అని బ్రహ్మదేవునికి తెలిసాడు అవకాశం. ఎందుకంటే ఏ అవస్థ వచ్చినా మెలకువగానే నీకు కనిపిస్తుంది. ఆ మెలకువ ఆ జగత్తుకు కారణము. ఆ మెలకువ ఎవరికి? నీదే, నీలోనే పుట్టించుడు.
ఆ మెలకువ నీలోనే పుట్టి నీలోనే ఉండి నీలోనే ఎట్లా కరిగిందో ఇది కూడా నీలోనే పుట్టి నీలోనే ఉండి నీలోనే కరిగింది. అట్లా నీ స్వరూపం ఎట్లుంది చెప్తున్నా. నీవు ఏ విధమైనటువంటి పరిచ్ఛేదము లేకుండా ఉండే ఉనికి స్వరూపానివి, చిత్ స్వరూపానివి, ఆనంద స్వరూపానివి. అప్పుడు నీవే సమస్తమునకు కారణము. ఈ అవస్థ, ఈ ప్రకృతి ఇదంతా కార్యం. మరి నీవు ఏ పదార్థం అది? ఎందుకంటే నేను కార్యము, నేను కారణము, అవస్థ కార్యము అంటే అవస్థ అంటే ఏ పదార్థం మనకు అర్థం కాలేదు. నేను అంటే ఏ పదార్థం అర్థం కాలేదు. అది కారణము, ఇది కార్యము అంటే నీవు ఏది నిమిత్తము అంటావు, ఏది సహకారి అంటావు, ఏది ఉపాదానం అంటావు, ఇవన్నీ ఇక్కడ పనిచేయవు. తర్కశాస్త్ర పరిభాష అస్సలు పనిచేయదు. ఇక్కడ ఒక్క వేదాంత పరిభాష మాత్రమే స్పష్టంగా తెలిసిపోతుంది. ఏమని అంటే ఈ అవస్థ ఒక తోపిక, దానికి ఆధారభూతమైన తత్వము తానే, అదే కారణం. తోపికను కార్యమన్నారు, తోపికకు ఆధారమైనటువంటి వస్తువును కారణము అన్నారు. అందుకే తనే కారణము ఈ సమస్త ప్రకృతికి కూడా, లేదా సమస్త అవస్థకు కూడా. తాను కారణము, అవస్థ కార్యము. అవస్థ కారణము, ప్రకృతి కార్యం. సమస్తమునకు పరమ కారణం ఎవరు? తనే. అంతే. తనను వీడి అవస్థ స్వతంత్రంగా ఉండదు. అవస్థ ఇది ఎవరిదే అంటే నీదే. చూడు, నీ అనుభవం చెప్తా ఉంది. ఈ అవస్థ ఎవరిదిని ప్రశ్నించుకోండి, నాదేనే సమాధానం. దానికి ఇంక వేరే సమాధానమే లేదు. ఈ అవస్థ ఎవరిది, మెలకువ ఎవరిది? నా మెలకువ అంటాను చూడండి, నాదే. ఈ నా మెలకువ ఉంది, ఈ మెలకువ ఇది నా ఉనికిని వీడి స్వతంత్రంగా ఉండదు. ఎప్పుడు కూడా ఊరికే మెలకువ ఉంటుంది. అట్లా నా మెలకువగానే ఉంటుంది, దానికి ఉనికే లేదు స్వతంత్రంగా. ఇప్పుడు నా మైక్ అయితే నేను లేకున్నా మైక్ ఉండగలుగుతాను. నా మెలకువ నేను లేకుంటే ఉండదు. ఈ జీవ ఇల్లే ఇలా. ఇక్కడ జీవుడి గురించి విచారణ లేదు, తన గురించి ఎంత. ఎందుకంటే ఇది నా మెలకువ అంటున్నాము అంటే నన్ను వీడి మెలకువ స్వతంత్రంగా ఉండలేదు. మెలకువను వీడి ప్రకృతి స్వతంత్రంగా ఉండదు. ప్రకృతి ఉండాలంటే మెలకు ఉండాలి. మెలకు ఉంటే ప్రకృతి, మెలకు లేక ప్రకృతి లేదు. వీటిని గమనిస్తే వీటికి స్వతంత్రమైన అస్తిత్వాలే లేవు. తన అస్తిత్వంలో కనిపిస్తుంది, తన చైతన్యంలో కనిపిస్తుంది. ఎంత ఆశ్చర్యపడు. తానే పరమకారణ స్వరూపుడిని అని తెలుస్తుంది. మరి తన స్వరూపం ఎట్లాంటిది? కేవలం ఉనికి. ఆ ఉనికి ఎట్లాంటిది అంటే అన్ని వస్తువుల్లోనూ, అన్ని కాలాల్లోనూ, అన్ని దేశాల్లోనూ, అన్ని అనుభవాల్లోనూ, అన్ని అవస్థల్లోనూ వ్యాపించినటువంటి ఉనికి. ఎంత గొప్ప మాట చూడండి. అంటే అన్ని పరిచ్ఛేదాలు తీసేస్తున్నారు. అన్ని వస్తువులు ఉంది. చూడు, ఈ వస్తువులో ఉంది, ఈ వస్తువులో లేదు అంటే వస్తు పరిచ్ఛేదం. ఈ కాలంలో ఉంది, ఆ కాలంలో లేదు అంటే కాల పరిచ్ఛేదం. ఈ దేశంలో, ఈ ప్రదేశంలో ఉంది, ఆ ప్రదేశంలో లేదు అంటే దేశ పరిచ్ఛేదం. ఈ అవస్థలో ఉంది, ఆ అవస్థలో లేదు అంటే అవస్థా పరిచ్ఛేదం. ఈ అనుభవంలో ఉంది, ఆ అనుభవంలో లేదు అంటే అనుభవ పరిచ్ఛేదం. ఇట్లా పరిచ్ఛేదాలు ఏమీ లేవు. అన్ని వస్తువుల ఉనికి, అన్ని దేశాలు, కాలాలు, అవస్థలు, అనుభవాలు అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నటువంటి ఏకంగా ఉండే ఉనికి, అద్వితీయమైనటువంటి ఉనికి. ఇది ఎట్లా తెలుస్తుంది? నీ బుద్ధికి తెలిసింది కాదు. ఇది తనను తానే తెలుపుతుంది. తాను అట్లున్నాను అని తనకే తెలుస్తుంది. ఎందుకంటే తానే స్వయం జ్యోతి స్వరూపుడు. జ్యోతి అంటే అది తనను తాను ప్రకాశిస్తూ సమస్తమును ప్రకాశిస్తుంది అని అర్థం. తనను తాను ప్రకటిస్తూ అన్నిటినీ ప్రకటిస్తుంది. తనను తాను చూపించుకుంటూ అన్నిటినీ చూపిస్తుంది జ్యోతి అంటే. అట్లే తన నిజస్వరూపం అనేది నీ వేరే వాడు చూపించాల్సిన అవసరం లేదు. తన నిజస్వరూపాన్ని వేరే టార్చ్ లైట్ వేసి చూపించాల్సిన అవసరం లేదు.
నహి దీపాంతరాపేక్ష యద్వద్దీప ప్రకాశనే శంకరాచార్య రాస్తారు. ఒక దీపాన్ని చూపించి ఇంకో దీపం తీసుకొచ్చి రావాల్సిన అవసరం లేదు. ఆ దీపమే తను తాను చూపించుకుంటుంది, చుట్టూ ఉండే వస్తువులన్నింటి చూపిస్తుంది. అట్లే పరమార్థంగా ఉన్నటువంటి తన స్వరూపం అనేది తను తాను చూపించుకుంటుంది. తన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు, దేశాలు, కాలాలు, అవస్థలు, అనుభవాలు అన్నిటికీ ప్రకాశిస్తాయి. స్వయం జ్యోతి స్వరూపమే చైతన్య స్వరూపం, స్వయం ప్రకాశ స్వరూపం. అంటే ఉపనిషత్తు సద్రూపంగా చిద్రూపంగా ఉన్నటువంటి తన తత్వాన్ని చెప్తోంది. పరమ కారణమని, దృగ్రూపమని. దృక్ అంటే సర్వమును తెలుసుకుంటూ ఉండేది. సర్వమును తెలుసుకుంటుండేది అంటే ఇదంతా సర్వము దాన్ని తెలుసుకునేది కాదు, సర్వము తానై తెలుసుకుంటూ ఉండేది. ఇక ఒక వస్తువును చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను అంటే ఆ వస్తువు కంటే వేరుగా తెలుసుకునేది మన అనుభవంలో ఉంది. ఇది వ్యవహారంలో మనం చెప్పే మాట. కానీ ఇది ఎట్లా కాదు. ఈ ప్రకృతి అంతా కూడా అవస్థను వీడిలేదు. ప్రకృతి అవస్థ ఇవన్నీ కూడా తనను వీడిలేదు. అంటే అర్థమేమి? తానే అవస్థగాను ప్రకృతిగాను ఉన్నాడు, ఉంటూ దాన్ని అంతా చూస్తున్నాడు అన్నట్టు. దృశ్యమంతా తానై దృగ్రూపంగా ఉన్నాడు. ఇదే దృగ్దృశ్య ప్రక్రియ. దృశ్యం ఏదుందో వాటికి దేనికి కూడా స్వతంత్రమైన ఉనికి లేదు. తన ఉనికియే అన్నిటి ఉనికి. దీన్ని ఇంకో పేరుతో పిలిచవచ్చు. ఎట్లా అంటే క్షేత్రమంతా తానై క్షేత్రుడుగా ఉన్నాడు. భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగము, ఇది విభాగం లేదు, ఇది అవిభాగం. అవిభక్తంచ భూతేషు విభక్త వివచ స్థితం. చూడండి, భగవద్గీతలో పరమాత్మ చెప్తామాట. అవిభక్తంగా ఉన్నా కూడా నీకు విభక్తమైనట్లు కనిపిస్తుంది, అది విభాగం అన్నట్లు కనిపిస్తుంది. దృక్కు దృశ్యం అంటారు కదా, రెండు కదా. నీకు విభక్తమైనట్లు కనిపిస్తూ ఉన్నా అది అవిభక్తం, విభాగం లేదు. ఎందుకంటే దృశ్యమంతా తానై దృక్స్వరూపంగా ఉండేది, సాక్ష్యమంతా తానై సాక్షిగా ఉండేది తన స్వరూపం. క్షేత్రమంతా తానై క్షేత్రజ్ఞ స్వరూపంగా ఉండేది. ఈ సత్యాన్ని గుర్తిస్తూ ఉండటమే చూడండి, దీన్నే దృక్దృశ్య ప్రక్రియతో పరమార్థ వస్తువుని చింతన చేయడం అంటారు. ఏది పరమ కారణమో అదే దృక్స్వరూపం. కారణకార్య ప్రక్రియ ఎక్కడికి వచ్చి ఆగుతుంది అంటే తన స్వరూపం. దృక్దృశ్య ప్రక్రియ అక్కడికే ఆగుతుంది. ఎందుకంటే అన్ని ప్రక్రియలకు పరమార్థ వస్తువును చూపించటమే తాత్పర్యం. అన్నీ చెప్తా ఉండేది ఒక వస్తువునే, కాకపోతే ఉనికి ప్రధానంగా చెప్పేది ఒక ప్రక్రియ, తెలివి ఎరుకను ప్రధానంగా చెప్పే ప్రక్రియ ఇంకొకటి, అంతే. మూడవది చెప్పుకున్నామే, ఇది పంచకోశ ప్రక్రియ. ఇదివరకు చెప్పుకున్నట్లు కోశాలు అంటే ఇవి సంచులు కాదు, ఇవి ఎందుకో తర్వాత కోశ శబ్దం ప్రచారంలోకి వచ్చేసింది. కారికల్లో గౌడపాదాచార్యులే కోశ రాస్తారు. రసాదయో ఏ కోశా వ్యాఖ్యాతా తైత్రీయకే రాస్తారు. అన్న రసమయాది కోశాలన్నీ కూడా తైత్రీయంలో చెప్పినారు కదా అని ప్రస్తావిస్తారు. అంటే కోశాలోని ఆ శబ్దము సంప్రదాయంలో వచ్చేస్తుంది. ఆ శబ్దాన్ని తీసుకున్నా తీసుకోకపోయినా సమస్య లేదు. కానీ ఈ ప్రకృతి ఏం కనిపిస్తుందో, ఈ ప్రకృతి యొక్క ముక్కను మట్టి యొక్క జలం యొక్క అగ్ని యొక్క వాయువు యొక్క ఆకాశం యొక్క సమష్టి మనస్సు, సమష్టి బుద్ధి, సమష్టి అహం, వీటి యొక్క ఒక ముక్కను నేను నాది అనుకునేది కంటే ఈ మొత్తం ప్రకృతిని నాది నేను. కృతి అంటే వ్యవహారం, వ్యాపారం. కృతి అనే శబ్దಕ್ಕೆ ಒಂದು ವ್ಯಾಪಾರ ಅಂತ ಅರ್ಥ. ఇక్కడ తాను ఇదొక్క భాగాన్నే నాది నేను అనుకోవటానికి, ఎందుకంటే ఇదివరకు చెప్పుకున్నట్లు తనలోనే మెలకువ, ఆ మెలకువలోనే సమస్త ప్రకృతి కనిపిస్తూ ఉంది అంటే తన స్థితి ఎంత వ్యాపకమైంది.
ఈ తన వ్యాపకమైనటువంటి స్థితిని ఈ ప్రకృతిలో కనిపిస్తుండే చిన్న భాగంలో నేను అంటావు కదా, ఎంత మూర్ఖత్వం ఇది. ఇది తప్పు తెలివి, ఇదే అధ్యాస, భ్రాంతి అన్నీ ఇదే. ఏమంటే అందరికీ ఉంది భ్రాంతి, ఇది దాన్ని విచారించటం లేదు. అందరికీ ఉంది కదా అనే ఒక ధైర్యం లేదు అంతే. అంటే ఈ భ్రాంతి అందరికీ ఉండిపోయింది. మొత్తం ప్రకృతికి ఆధారం మెలకువ, ఆ మెలకువకు ఆధారమైన తనను ప్రకృతి యొక్క చిన్న అంశ అయినటువంటి ఈ శరీరంలో నేను అంటున్నావు కదా, ఇదంతా మూర్ఖత్వం. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది? ఎందుకు ఇట్లా జరిగింది? ఎందుకు అని ప్రశ్నించుకునే వద్దు. ఇది నీకు సహజంగా ఉంది. దీన్ని శంకరాచార్యులు అంటే నైసర్గికోయం లోక వ్యవహార. నైసర్గిక అంటే అవిచారిత సిద్ధ అన్నట్టు. విచారించలేదు అంతే. నీ విచారించి చూస్తే మొత్తం ప్రకృతికి అవస్థకు ఆధారమైనటువంటివి నీవు. మరి ఈ నిన్ను ఈ శరీరంలో నేను అంటున్నావు అంటే అర్థమేమి? ఒకవేళ నేను నాది అనుకోగలిగితే ఈ ప్రకృతి అంతా కూడా నేనే, ఈ వెలుగు అంతా కూడా నేనే, ప్రకృతి అంతా కూడా ఇదంతా నేనే, ఇదంతా నాదే. ఈ ప్రకృతి అంతా ఎవరిదో వాడు అన్నమయాత్మ. మాయా అన్న శబ్దం ఎవరు ఉపయోగిస్తారు ಅಂದರೆ ఈ అవిద్య వల్ల మనకి ఏం కనిపిస్తుందో అది మాయ. మాయా అనే శబ్దాన్ని వాడే సమయంలో వాడాలంటే ఇప్పుడు అవిద్య మాయా. అవిద్య అంటే తప్పు తెలివి. తప్పు తెలివి ఎందుకు వచ్చింది అంటే సరైన తెలివి లేదు కనుక. ఆత్మ వస్తువును గురించినటువంటి సరైన తెలివి లేకుండా ఉన్నప్పుడు అది ఏమేమి కనిపిస్తూ ఉందో అదంతా మాయ. ఇప్పుడు ఈ అర్థంలో ఈ మెలకువ, ఈ ప్రకృతి అంత మాయ. ఎందుకంటే దీని యొక్క వస్తుస్థితి ఏది? ఆత్మయే. ఆత్మస్థితి లేకుండా ఉన్నప్పుడు అదే ఏ రూపంగా మనకు కనిపిస్తూ ఉందో అది మాయ. ఆత్మస్థితి అర్థమైన తర్వాత ఇంకా అదేమో కనిపిస్తూ ఉంది అంటే లీల, అంతే. నీ లీలే ఎంత కూడా అని. ఇక్కడ ఉపనిషత్తు ఈ ప్రకృతినే నేను నాది అని ఈ భావన పెట్టుకోగలిగితే దీని అంటారు నీ స్వరూపం ఇప్పుడు అన్నమయాత్మ, వైశ్వానరాత్మ. ఈ దేహంలో నీ తప్పు తెలివితో నైసర్గికమైనటువంటి అవిచార దోషంతో నేను నాది అనుకుంటున్నావు కదా, ఆ నాది అనే భావాన్ని తొలగించుకోవటానికి ఈ ప్రకృతి అంతా కూడా నాదే. నిజానికి మహాత్ముల యొక్క జీవితం ఇట్లా ఉండింది. వాళ్ళకి తన కుటుంబం ఒకటి తనది కాదు, మొత్తం ప్రకృతి తనది, మొత్తం సమాజం అంతా, ప్రపంచమంతా తనదే, తన వాళ్లే. మహాత్ముల చరిత్ర చూడండి, వాళ్ళకి ఇతరులు అనేదే లేదు, అంత నా వాళ్ళ. ఎంత గొప్ప ఒక విశాలమైనటువంటి దృక్పథం చూడండి. ఇది ఎట్లా సాధ్యమో అంటే ఇది అన్నమయాత్మ వైశ్వానర తత్వం. అది ప్రకృతియే నాది, ప్రకృతియే నేను అనే ఈ భావం అంటే ఉండేది, కల్పన కాదు. ఇది నిజంగానే ప్రకృతియే నీవు, ప్రకృతియే నీవు, అవస్థయే నీవు, నీవే నీవు. ఈ సత్యాన్ని గుర్తించటం ఉంది. వైశ్వానరుడే నేను. నిజంగా మహాత్ములందరి జీవితంలో ఈ వైశ్వానర స్థితిని గమనించవచ్చు. వాళ్లకు ప్రతి వ్యక్తి తనవాడుగా కనిపిస్తుంది, ఎందుకంటే ప్రకృతియే తనది. వాళ్ళు ప్రతి చెట్టుతోనూ మాట్లాడేవాళ్ళు, ప్రతి జంతువుతోనూ మాట్లాడేవాళ్ళు, అందరినీ సంతోషంగా ఉండేటట్టు చూసుకునేవాళ్ళు. చూడండి, ఎందుకు అంటే తన వలనే అందరు చూసేది అంటే తానుగానే చూసేది అర్థం. సర్వభూతస్థం ఆత్మానం, ఎంత మంచి మాట చూడండి ఇది భగవద్గీతలో. సమస్త వస్తువుల్లోనూ తనను చూసేది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని. భగవద్గీతలో ఉంటే ఈ వాక్యం అర్థం కావాలంటే ఈ ప్రక్రియ పూర్తిగా అర్థమైంటేనే అర్థమవుతుంది, లేకుంటే సాధ్యమే కాదు. ఈ సమస్త వస్తువులు, జీవరాశులు అన్నిటినీ కూడా తనలో చూసేది, తనను అందరిలో చూసేది అంటే అర్థమేమి? వైశ్వానర తత్వం. ఇట్లే ఉండేది ఇప్పుడు కూడా. నీవే తప్పుగా ఇంతే శరీరంలో నేను అనుకుంటున్నావు అంతే.
దేహాత్మ బుద్ధిని తీసేయటానికి వైశ్వానరాత్మ బుద్ధిని ఉపనిషత్తులు అధ్యారోపణ చేస్తున్నాయి. ఇదే అన్నమయాత్మ. ఈ అన్నమయాత్మనే గమనించాలి. మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలంటే ఈ దేహాత్మ బుద్ధి నుంచి తీసేసుకుని వైశ్వానరాత్మ బుద్ధి. ఇక్కడ ఏం జరుగుతుందో వైశ్వానుడు జరుగుతూ ఉంటుంది, ఈ దేహంలో ఉండే జీవునిది కాదు. వీడు దేహంలో కనిపిస్తూ ఉండే జీవుడి చేత ఏమో చేయించాలనుకుంటాడు. ఇది సాధ్యమే కాదు. వీడి చేత ఏమవుతుంది? ఒక ముక్క వీడంతా. వీడు వైశ్వానరాత్మలో ఒక భాగమే. వీడు వైశ్వానరాత్మ కంటే వేరు కాదు జీవాత్మ. ఇక్కడ ఏం జరుగుతూ ఉందో ఇవన్నీ కూడా వైశ్వానుడి యొక్క వేరు అంగాలు. సప్తాంగ ఏకో నవింశతి ముఖ అని ఏం చెప్తున్నారు? నీవే అంగాలు ఇవన్నీ కూడా అని చెప్తాడు. వైశ్వానుడు అంటే ఎవరో చెప్పడం లేదు ఉపనిషత్తు, నీ స్వరూపమే. అయమాత్మ బ్రహ్మ, ఇదిగో నీవే అని అర్థం. ఆత్మ అంటే నీ స్వరూపాన్ని వైశ్వానుడు అని చెప్తా ఉంది. నీ అంగాలు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉండేవి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ద్యులోకము, గాలి, వాయువు అన్నీ కూడా నీ యొక్క అంగాలు. నీ సంకల్పంతో ఇవన్నీ పనిచేస్తున్నాయి. దేవతలంతా వాళ్ళు పని చేసుకుంటున్నారు ఇక్కడ ప్రకృతిలో అంతా. అంటే నీకు భయపడి చేస్తుంది. ఉపనిషత్తు ఇట్లే ఉంటుంది, భీషాస్మాద్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాద్ అగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమహ. ఎట్లా పడుతున్నాడు? యముడు పరిగెత్తున్నాడంట, మృత్యు ధావతి. ఎవరు ప్రాణం తీసుకుపోవాలో ఏ క్షణం వచ్చిందో పరిగెత్తాలి మన దగ్గరికి. ఇంత పర్ఫెక్ట్గా ఆయా దేవతలు పనిచేస్తున్నారు అంటే ఎవరికి భయపడి పనిచేస్తున్నారు? వైశ్వానరుడుగా ఉంటే నీకోసం, నీకు భయపడే చేస్తాడు. సూర్యుడు నిరంతరం వెలుగుతూనే ఉన్నాడు, ఎవరికి భయపడే వెలుగుతాడు? గాలి వీస్తూనే ఉన్నాడు, ఒక క్షణం ఆపుతున్నాడు, ఒక క్షణం ఆగింది అంటే అంత పోయింది. అంత వీళ్ళంతా ఇంత పర్ఫెక్ట్ పనిచేస్తున్నారంటే వైశ్వానరాత్మగా ఉన్నటువంటి నీకు భయపడే వీళ్ళంతటి పనిచేస్తుండే. అసలు వేదాలన్నీ కూడా వైశ్వానరునే కొనియాడుతూ ఉండే నీ స్వరూపాన్ని. రోజు పూజ చేసేటప్పుడు, రుద్రాభిషేకం చేసేటప్పుడు నమకము చమకము అనే రుద్రాధ్యాయం చదువుకుంటాం. అక్కడ వైశ్వానరత్వాన్ని చెప్తుండేది. లేదా పురుష సూక్తం చెప్తారు, అది వైశ్వానరత్వాన్ని చెప్తుండేది. పురుష సూక్తం సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్ర, అదే. లేదు విష్ణు సహస్రం పారాయణ చేసుకుంటావా, లలిత సహస్రం చేసుకుంటా, అది వైశ్వానరత్వం చెప్తాను. అంటే వేదాలన్నీ ముక్త కంఠంతో వైశ్వానుడినే పొగుడుతూ ఉండేది నీ స్వరూపాన్నే. నీ భ్రాంతి స్వరూపమైన జీవాత్మ స్వరూపం ఉందే, అదే నీకు అన్ని శోకాలకు కారణం. వైశ్వానర స్థితిని నీవు అర్థం చేసుకోగలిగితే అది నీ స్థితియే. అక్కడ ఏ సమస్య లేదు. ఎందుకంటే అన్ని సమస్యలు పరిష్కరించేవాడే నీవు, అన్నీ నీ కంట్రోల్లో ఉన్నాయి. అన్నమయాత్మను అర్థం చేసుకునే స్థితిలో నీ వైశ్వానుడిగా తెలిపడ్డావు. ఒకటే కోశమే చాలు, చూడండి ఇంత గొప్ప స్థాయి తీసుకుపోయి. దేహాత్మ బుద్ధిని తీసేసేకి జీవాత్మ బుద్ధిని, జీవాత్మ బుద్ధిని తీసేసేకి వైశ్వానరాత్మ బుద్ధిని, వైశ్వానరాత్మ బుద్ధిని తీసేస్తూ తురియాత్మ బుద్ధిని, ఇట్లా ఉపనిషత్తు చెప్తుందే. దీన్నే అధ్యారోప అపవాదం అని చెప్తాను. అంటే నీ నిజస్వరూపము ప్రకృతి అంతా నేనే, ప్రకృతి అంతా నాదే, ఇవన్నీ కూడా నా అంగాలే అని నీవు గుర్తిస్తే నీవు అన్నమయాత్మ. దీన్నే ఇంకా సూక్ష్మంగా గమనిస్తూ పోయే కొద్దీ నేను ప్రాణమయాత్మను, నేను మనోమయాత్మను, నేను విజ్ఞానమయాత్మను, నేను ఆనందమయాత్మను నీకు అర్థమవుతుంది. అవన్నీ ఏవి? అవి 4 వేరేనా? వేరే కాదు అవి. ఎందుకంటే ఇదివరకు చెప్పుకున్నట్లు మనకి ఏం ప్యాంట్ అని కనిపిస్తుందో దాన్ని ఇంకొంచెం సూక్ష్మంగా గమనిస్తే అది వస్త్రం, ఇంకొంచెం సూక్ష్మంగా గమనిస్తే అవి నూలు దారాలు, ఇంకా సూక్ష్మంగా గమనిస్తే అది పత్తి. ఇప్పుడు ఈ 3 4 అయినాయి. ప్యాంటు 1, వస్త్రము 2, దారాలు 3, పత్తి 4. 4 కాదవి, ఉండేది ఒక తత్వం.
అట్లే ఇక్కడ కూడా నీవు ఏ వైశ్వానరత్వాన్ని గమనిస్తున్నావో దానిదే నిజస్వరూపాలు. నీ సూక్ష్మం గమనించే కొద్దీ ఇది కేవలం ఇట్లా కనిపించే రీతి కాదు, ఇది ఒక శక్తి. చూడండి, ఈ శక్తి అంటున్నావు కదా, ఇదే ప్రాణమయాత్మ. విజ్ఞాన శాస్త్రవేత్తలు దీన్ని ఎనర్జీ అంటారు. నీవు మాసని ఏం కనిపిస్తూ ఉందో, వస్తువులు ఏం కనిపిస్తున్నాయో ఇదే అన్నమయాత్మ. ఇది ఎట్లా తయారైంది? దీని యొక్క మూలం ఏది అంటే శక్తి. దీన్ని ఎనర్జీ అంటారు. ఎనర్జీ మాస్ అవుతుంది, మాస్ ఎనర్జీ అవుతుంది అని ఐన్స్టీన్ చెప్తాడు. చూడు, ఆ మహాత్ములు అట్లా దర్శించినారు జగత్తు యొక్క కారణాలు. అందుకే ఈ మహాత్ములు ఋషి అనేది. ఋషి అంటే ఋషి దర్శనే, పరమార్థాన్ని దర్శించినాడు. ప్రపంచంలో ఉండే అన్ని వస్తువులు ఎట్లా తయారైనాయి అంటే దాని మూలమైనటువంటి ఒక శక్తి. ఉదాహరణకు ఒక చిన్న దీపాన్ని ఇది ఆరిపోయిందనండి అంటే ఏమైంది? ఇక్కడ ఇంతవరకు నీకు ఏ రూపం కనిపిస్తుందో ఆ రూపాన్ని అది ఆపేసింది, శక్తిగా నిలబడిపోయింది. అది ఎక్కడ పోదు, శక్తి ఇక్కడే ఉంది. అంటే శక్తికి నాశనం లేదు, పదార్థము తన రూపాన్ని మార్చుకునింది అంతే. ఒక వ్యక్తి అన్నాన్ని తిన్నాడు, తిని సైకిల్ తొక్కుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఏమైంది అంటే ఇది అన్నశక్తి వీనికి కండర శక్తినిచ్చి సైకిల్లో యంత్రశక్తిగా తయారవుతాడు. ఆ యంత్రశక్తి నుంచి వాడికి ఇది ఒక శక్తి నుంచి ఇంకో శక్తి కన్వర్ట్ అవుతాడు. ఆహార శక్తియే కండర శక్తిగా మారింది, కండర శక్తియే సైకిల్ తిప్పుతూ యంత్రశక్తిగా మారింది. చూడండి, దానికి లైట్ వేసుకుంటే అది కాంతి శక్తిగా మారింది, దానికి బెల్ కొడితే అది ధ్వని శక్తిగా మారింది, అదే ఉష్ణశక్తిగా మారుతుంది. శక్తి వివిధ రూపాలకు తయారైతూ వస్తుంది అంతే. కానీ మొత్తం శక్తి స్థిరం, ఇది క్రియాశక్తి. వేదాంత శాస్త్రకారులు దీన్ని క్రియాశక్తి, ప్రాణమయాత్మ అంటారు. అన్నమయాత్మ వైశ్వానరాత్మ యొక్క నిజస్థితి కొంచెం లోతుగా పరీక్షిస్తే అది ప్రాణమయాత్మ, సమష్టి క్రియాశక్తి. ఏ క్రియ అయినా సంకల్పబలం లేకుండా జరగదు. ఎందుకంటే ఎనర్జీ, ఒక శక్తి ఒక జీవిగా తయారవుతా ఉంది అంటే దాని వెనుక ఏదో గొప్ప సంకల్ప శక్తి ఉండాలి. ఇక్కడ ఏదో శక్తి ఉందప్ప, ఆ శక్తి ఒక మనిషిగా తయారవుతుందే, అట్లా సులభంగా అయ్యేది కాదు అది. ఇంత ఎనర్జీ ఇస్తాను ఒక మనిషిని తయారు చేసి అంటే అర్థమే లేదు. ఆ ఎనర్జీ వెనుక గొప్ప సంకల్ప శక్తి పనిచేసేది. అలా ఆ వైశ్వానరుడి యొక్క సంకల్ప శక్తి ఉందే, ఆ సంకల్ప శక్తియే ఎనర్జీని వస్తువులుగా తయారు చేస్తుంది. అందుకే వైశ్వానరత్వాన్ని గమనిస్తే అది సమష్టి ఇచ్ఛాశక్తి, సంకల్ప శక్తి. ఇదే మనోమయాత్మ అంటే. ఏ సంకల్పమైనా ఒక వస్తువును తయారు చేయగలిగినటువంటి క్రియాశక్తి లేకపోతే, విజ్ఞాన శక్తి లేకపోతే, అందుకే చూడు ఉపనిషత్తు విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతే పిచ విజ్ఞానం దేవ సర్వే బ్రహ్మజ్యేష్టం ఉపాసతే విజ్ఞానం బ్రహ్మచేద్వేద ఎట్లా వర్ణిస్తుంది చూడు. నేను సంకల్పిస్తాను అంటే నీకు వివేకం లేకుండా ఎట్లా సంకల్పిస్తావు? నీకు జ్ఞానశక్తి ఉంటే సంకల్పించక సాధ్యం. ఒక వ్యక్తి ఎనర్జీని తీసుకొని వస్తువు తయారు చేస్తాను అని సంకల్పించినంత మాత్రం జరిగిపోతుందా? తనకు ఆ జ్ఞానశక్తి ఉండాల. దాన్ని ఏ వ్యక్తికి జ్ఞానం ఉందో వాడు సంకల్పిస్తే జరుగుతుంది. జ్ఞానం లేకుండా నేను సంకల్పిస్తాను అవుతుంది అంటే అర్థమే లేదు. ఆ విజ్ఞానమయ ఆత్మ దాన్ని చెప్తాను. ఏ జరిగినా ఎవరి కోసం ఇది జరగాల? ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఎవరిది? ఎంత జ్ఞానం ఉండి సంకల్పించి ఏ జగత్ తయారు చేస్తున్నాడో ఎవరి కోసం ఇది? సమష్టి భోక్తృ. దీన్ని ఆనందమయాత్మ అంటున్నారు. అంటే అన్నమయాత్మను వ్యాపించి ప్రాణమయాత్మ, దాన్ని వ్యాపించి మనోమయాత్మ, దాన్ని వ్యాపించి విజ్ఞానమయాత్మ, దాన్ని వ్యాపించి ఆనందమయాత్మ అని ఏం చెప్తున్నారో, అన్నమయాత్మ అంటే వైశ్వానర తత్వం,
ఈ జగత్తంతా, ఈ ప్రకృతి అంతా ఎవరి శరీరమో వాడు వైశ్వానరుడు. తానే దాన్ని గమనించినప్పుడు సూక్ష్మంగా అది సమష్టి క్రియాశక్తి అని అర్థమవుతుంది. ఇంకా సూక్ష్మంగా గమనిస్తే కేవలం క్రియాశక్తితో ఈ ప్రపంచం తయారు కాదు. దాని వెనుక ఒక గొప్ప సంకల్ప శక్తి, సంకల్ప మనస్సు ఉంది. సమష్టి మనస్సు, హిరణ్యగర్భ శక్తి, ఇచ్ఛాశక్తి అంటాం. ఊరికి సంకల్పించటం అంటే జ్ఞానం లేకుండా. అందుకే దాని వెనుక జ్ఞానశక్తి, అపారమైన జ్ఞానశక్తి ఉంది. ఆ జ్ఞానశక్తియే ఇచ్ఛాశక్తిగాను, క్రియాశక్తిగాను, ఈ ప్రపంచ రూపంగాను కనిపిస్తుంది. అట్లా ఈ మొత్తం ఇచ్ఛాశక్తి, దాన్ని వ్యాపించే జ్ఞానశక్తి, ఇదంతా కూడా ఎవరిది? సమష్టి భోక్త అయినటువంటి ఆనందమయ ఆత్మ, సమష్టి భోక్తులు. అంటే ఈ జగత్తు యొక్క నిజస్వరూపాన్ని గమనిస్తూ పోతే ఇవి ఒకదానికంటే ఒకటి వ్యాపకాలు. కానీ అక్కడికే నీ నిజస్వరూపం కాలేదు. ఈ 5 నీ నిజస్వరూపాన్ని చూపించడానికి ఒక దృష్టాంతంగా చెప్తున్నారు చూడండి. విధియ చంద్రుడిని చూపించేటప్పుడు, విధియ చంద్రుడు అంటే సూర్యాస్తమయం జరిగే సమయంలో చిన్నగా కనిపిస్తాడు. ఎందుకంటే అమావాస్య అయిపోయి ఉంటుంది కదా, సూర్యుడు ఆ ప్రకాశంలో ఆ చంద్రుడు, చిన్న చంద్రుడు కనిపించాడు. కానీ ఆ రోజు చంద్రుడిని చూడాలని నియమం పెట్టారు మనవాడు. ఉగాది తర్వాత రోజు పాడ్యమి, విద్య, తదియ చంద్రుడు, విద్యాచంద్రుడు. ఆ రోజు రెండో రోజే చూడాలంటే కష్టమవుతుంది. అందుకే అది అంత చిన్నగా ఉంటే దాన్ని పరమేశ్వరుడు తన తలలో పెట్టుకున్నాడు, దాన్ని పెట్టుకున్నాడు, పెద్ద చంద్రుని పట్టుకోలేదు. అందుకే ఆ చంద్రుడు కనిపిస్తే కింద శివుడు ఉన్నాడు, నమస్కారం చేయాలి. అలాగే నీకు శివుడే కనిపించినట్టు. ఇట్లా పురాణాలు ఒక కథను గట్టి చెప్పిన అది ఒక దృష్టాంతం. విధియ చంద్రుడిని చూడాలంటే చాలా సూక్ష్మంగా ఉండేవాడు కాబట్టి సూర్యాస్తమయ కాలంలో ఆ కొండ మీదే దృష్టి పెట్టుకొని గమనిస్తే కొండకు ఆనుకొని ఒక రాయి, ఒక చెట్టు ఇట్లా చూస్తూ నువ్వు ఆ చంద్రుడిని గుర్తుపడతావు కదా. అట్లా ఇక్కడ కూడా నిజమైనటువంటి పరమార్థంగా ఉన్నటువంటి నీ స్వరూపాన్ని చూపించటానికి అన్నమయాత్మ, ప్రకృతి రూపంగా, ప్రకృతియే అన్ని అంగాలుగా ఉన్నటువంటి అన్నమయాత్మ, వైశ్వానరాత్మ, దాని యొక్క నిజస్వరూపం అనేది ఏది అంటే క్రియాశక్తి, ప్రాణమయాత్మ. దానికి వ్యాపకమైనటువంటిది ఇచ్ఛాశక్తి, సంకల్పశక్తి, సమష్టి మనస్సు, మనోమయాత్మ. దాని వెనుక విజ్ఞానమయ శక్తి, దాని వెనుక ఇదిగో ఆనందమయ సమష్టి భోక్తులు అని వీటిని ఆసరాగా చెప్పి కొండ, రాయి, చెట్టు ఇట్లా ఆసరా చూపించి ఇదిగో నీ నిజ స్వరూపం ఇట్లా అర్థమైందని చెప్తున్నారు. అందుకే దీని అంటారు శాఖాచంద్ర న్యాయంగా చెప్తున్నారు. ఈ పంచకోశాలు దేనికోసం చెప్పినట్టు అంటే మన నిజస్వరూపాన్ని చెప్పటానికి ఇవన్నీ కూడా ఆసరాలు. ఇవన్నీ ఒకదాని కోసం ఒకటి ఉన్నాయి. అన్నమయాత్మ కంటే వ్యాపకమైనటువంటి వాడు ప్రాణమయాత్మ. అన్నమయాత్మ ఎవరి కోసం ఉందో చూడండి, ఇది సూక్ష్మ అంటే సూక్ష్మత్వం పెరుగుతూ ఉంది, వ్యాపకత్వం పెరుగుతూ ఉంది, ప్రత్యక్తం పెరుగుతూ ఉంది. ఈ 3 లక్షణాలు గమనించండి. అన్నమయాత్మ కంటే ప్రాణమయాత్మ సూక్ష్మం, అన్నమయాత్మ కంటే ప్రాణమయాత్మ లోపల ఉండేది ప్రత్యక్, అన్నమయాత్మ కంటే ప్రాణమయాత్మ వ్యాపకత్వం, సూక్ష్మత్వము, ప్రత్యక్తము, వ్యాపకత్వం. అట్లే ప్రాణమయాత్మ కంటే మనోమయాత్మ ఇంకా సూక్ష్మం, ఇంకా ప్రత్యక్, ఇంకా వ్యాపకం. మనోమయాత్మ కంటే విజ్ఞానమయాత్మ కూడా అట్లే 3: సూక్ష్మత్వము, ప్రత్యక్తము, వ్యాపకత్వం. విజ్ఞానమయాత్మ కంటే ఆనందమయాత్మ అది మరీ సూక్ష్మం, మరీ ప్రత్యక్, మరీ వ్యాపకం. దాన్ని దాటి బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ ఉపనిషత్తు అంటారు. దాన్ని దాటినటువంటిది నీ నిజస్థితి. ఆ స్థితిని గమనించడానికి ఇవన్నీ కూడా ఆసరా.
ఎట్లా 3 అవస్థలో నీకు నీ స్వరూపాన్ని గుర్తుపట్టే పనికొచ్చినాయో అట్లే ఈ 5 కోశాలు కూడా 5 రూపాల ఆత్మలు కూడా నీ నిజస్వరూపాన్ని గుర్తుపట్టే కోసం చెప్పాడు. ఎందుకంటే నిజంగా ఈ అవస్థలోనే నీ పరమార్థాన్ని తెలుసుకోవాలని అర్థం కాదు. ఈ 3 అవస్థలను నీవు ఆసరాగా చేసుకొని నీ నిజస్వరూపాన్ని ఎట్లా గుర్తిస్తావో అట్లే 5 కోశాలను ఆసరాగా తీసుకొని నిజస్వరూపాన్ని గుర్తించటం, ఇది పంచకోశ ప్రక్రియ. ఎప్పుడైతే నీ నిజస్థితి ఇంత వ్యాపకమైంది, విశ్వమే నేను అని నీవు గుర్తించగలుగుతావు వైశ్వానరత్వాన్ని, నీవు ఈ శరీరానికి నరుడు కాదు, నేను విశ్వానికే నరుడిని, వైశ్వానరుడిని గుర్తిస్తావో, ఇప్పుడు ఈ విశ్వమే నీది కాబట్టి నీ ఆనందము వ్యాపకమైనటువంటి ఆనందం. ఈ విశ్వములో ఏదో చిన్న భాగం నాది అంటేనే ఎంత ఆనందమవుతుంది. చూడయ్యా, ఈ సైటు నీది, ఈ ఊరు నీది, ఇదిగో ఈ రాష్ట్రం అంతా కూడా నీది, నీ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు నీదే అంటే ఎంతెంత ఆనందమవుతుంది చూడు. 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రమంతా నాది అనే భావనతో వాడికి వచ్చే ఆనందమే వేరు. అట్లే ఈ విశ్వమంతా నీది అని నీవు అర్థం చేసుకోగలిగితే నీ ఆనందంలో కొరత లేదు. ఎప్పుడు నీదే, 5 ఏళ్ళు కాదు, ఇది ఎవరు ఓటేసేది కాదు, నీ వాస్తవం, నీ వైశ్వానరుడు. అందుకే ఇది ఆనందము అనే పరమార్థ వస్తువు యొక్క లక్షణాన్ని తీసుకొని చెప్పాడు. నీ ఆనందానికి అవధులే లేవు, ఎందుకంటే విశ్వమంతా నీదే. వేరే వాళ్ళ భాగాన్ని లాగితే అప్పుడు నీకు భయం అవుతుంది, కానీ ఇక్కడ లాగేవాళ్ళు లేదు, అంతా నీవే ఉండేది, నీదే సమస్తము కూడా. ఎత్తుకుపోయేవాడే లేడు, ఎప్పుడు నీదే. అప్పుడు నీ ఆనందంలో అంటే నీ వస్తువు నీదిగా చేసుకుంటూ పోయే కొద్దీ నీకు ఎట్లా ఆనందం కలుగుతుందో జగత్తులో, వ్యవహారంలో 1 ఎకరా కొంటే ఆనందము, 2 ఎకరాలు కొంటే ఆనందము, 3 ఎకరాలు, ఇట్లా కొంటూ ఏం చేస్తారు, ఏం కొనేది ఇది, ఊరికే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మొత్తం రాష్ట్రమే నాది అవుతుంది అని వీటిలో నాదిగా చేసుకోవటం పెరిగిపోతుంది. ప్రధానమంత్రి అయితే దేశమే నీది అంటే వీడి ఆనందం పెరుగుతుంది అని చెప్పుకుంటాము. విశ్వమే నాది అన్నప్పుడు దీని వైశ్వానరత్వం అంటారు. ఈ వైశ్వానరత్వంలో ఆనందము పరిపూర్ణం. అందుకే ఈ ఆనందం యొక్క పరిపూర్ణతను చూపించడానికే అన్నమయాత్మ, ప్రాణమయాత్మ, మనోమయాత్మ, విజ్ఞానమయాత్మ, ఆనందమయాత్మ అని ఈ ఆత్మలను ఉపనిషత్తు కల్పన చేసిండేది. ఉపనిషత్తు చేసిన కల్పనకు అపవాదం ఉంటుంది, మనం చేసే కల్పనకు ఉండదు. ఒక్కొక్క ఆత్మను తెలుసుకున్నట్లల్లా కూడా నీ స్థితి వ్యాపకమై, సూక్ష్మై, ప్రత్యకై ఇంకా పరిపూర్ణమైన ఆనందం వైపుకు వెళ్తావని. చివరిలో ఈ 5 కోశాలకు అతీతమైన తత్వంలో నీవు నెలకోవటానికి అవకాశం. అందుకే పంచకోశ ప్రక్రియ పరమార్థ వస్తువు యొక్క ఆనందమైన లక్షణాన్ని ప్రధానంగా చేసుకొని బయలుదేరే ప్రక్రియ. పరమార్థ వస్తువుకు 3 ప్రధాన లక్షణాలు: సద్రూపము, అది చిద్రూపము, అది ఆనంద రూపము. ఇవి ఒకదానికంటే ఒకటి వ్యాపకాలు. ఏ ప్రక్రియ అయినా నీకు నీ నిజస్థితిని తెలుసుకోవటమే వాటికి తాత్పర్యం. నీవు ఏ ప్రక్రియతో తెలుసుకుంటావో అది నీ ఇష్టం. ఒక వ్యక్తి ఒక ప్రక్రియతో అర్థం చేసుకుంటాడో, 2 ప్రక్రియలతో అర్థం చేసుకుంటాడో, 3, 4 వాడిష్టం అది. కానీ తెలుసుకోవాల్సిన వస్తువు మాత్రం ఒకటే. ఒక ప్రక్రియతో నీకు ఇంకా క్లారిటీ రాలేదు అంటే 2 ప్రక్రియలు తెలుసుకుంటావు. ఇంకా స్పష్టత కావాలంటే 3, 4. ఉపనిషత్తులో ఒక 10 ప్రక్రియలు చెప్పినాయి. అన్ని ప్రక్రియల్లో కూడా నీకు ఒక వస్తువునే నొక్కి చెప్తున్నాయి, ఒక్కొక్క వస్తువు చెప్పడం లేదు కదా. అందుకే ప్రక్రియలు పెంచుకోవటం వల్ల నీకు సమస్య రాదు. ఏమనప్ప ఇంతసేపు అవస్థాత్రయ ప్రక్రియ అంటారు, మళ్ళీ పంచకోశ అంటారు, మళ్ళీ దృగ్దృశ్య అంటారు, ఏమని తెలుసుకునేది, ఇట్లా సమస్య రాదు. ఎందుకంటే ఏ ప్రక్రియ అయినా నీ నిజస్వరూపాన్ని చెప్తున్నది తాత్పర్యంగా కాబట్టి సొల్యూషన్, ఆన్సర్ ఒకటే. లెక్క చేయటం వేరు రకాలుగా జరుగుతూ అన్నమాట. పిల్లలకు లెక్కలు చెప్పేటప్పుడు ఒక పద్ధతి ద్వారా చేస్తాము, ఆన్సర్ వస్తుంది.
అందరికీ చెప్పిన తర్వాత ఒకడు చురుకైనటువంటి వ్యక్తి వస్తాడు, పిల్లవాడు, వానికి రెండో పద్ధతి ప్రకారంగా చెప్తాడు. చూడు ఇట్లా చేస్తే కూడా వస్తుంది. వానికి ఎంతో సంతోషమవుతుంది. అవును కదా, ఇట్లా కూడా వచ్చింది దీనికి ఆన్సర్, ఇదే ఆన్సర్ వచ్చింది. మళ్ళా ఇంకొంచెం వాడు చురుకైన తర్వాత వాడికి చూడు చూస్తూనే ఆన్సర్ పెట్టచ్చు, ఈ పద్ధతి కూడా ఉంది అని చెప్తాడు. వాడికి ఇంకా సంతోషమవుతుంది. ఎందుకంటే లెక్క ఎంత పెద్ద కనిపించినా క్రమంగా చేసే పద్ధతి ఒకటి ఉంటుంది, లేదా షార్ట్ కట్లో ఒక 3-4 స్టెప్లో ఆన్సర్ వస్తుంది, లేదు చూస్తే ఆన్సర్ పెట్టచ్చు, అట్లా కూడా ఉంటుంది. నీకు ఆనందం పెరుగుతుందా లేదు దీనివల్ల? ఎంతోమంది ఎంట్రన్స్ టెస్ట్ రాసేకపోతారు, వాళ్ళకి టైం తక్కువ ఇస్తారు, స్పీడ్గా అన్నిటికీ ఆన్సర్ చేయమంటారు. వాడు ఊరికి చూస్తూనే పెట్టాలి ఆన్సర్. గంట సేపు నువ్వు అన్ని స్టెప్పులు చేసుకుంటూ పోతానంటే సాధ్యం కాదు. వాడి బుద్ధి సూక్ష్మవుతుందని అర్థం. సూక్ష్మ బుద్ధి కాబట్టి టక్కున చేస్తాడు. వీడు ఇప్పుడు బ్యాంక్లో పనిచేసేకి అర్హుడో చెప్తారు. ఎందుకంటే బ్యాంకులో పని చేయాలంటే నీవు గంట చేసుకొని కూర్చుంటే ఎట్లా? అందుకే వాడికి బ్యాంకులో ఉద్యోగం ఇవ్వాలంటే పెద్ద లెక్కని చూస్తూనే ఆన్సర్ పెట్టాలి, అట్లుండాలి వాడు సూక్ష్మ బుద్ధి. వాడికి ఇస్తారు ఉద్యోగం, ర్యాంక్ వచ్చినాడు దాంట్లో. అట్లే ఇక్కడ కూడా ఒక్కొక్క ప్రక్రియ కూడా నీకేం చెప్తా ఉంది అంటే ఇంకా సూక్ష్మంగా నీ నిజ స్వరూపాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అన్నిటితోనూ నీకు నిజస్వరూపమే తేలుతుంది కాబట్టి, నిశ్చయం అవుతా ఉంది కాబట్టి దీంట్లో సమస్య రాదు. ఎన్నో ప్రక్రియలు 3, 5, 6, 7 అంటారు కదా, ఎన్ని పెంచినా ఏం కాదు. ఒక్కొక్క ప్రక్రియను నీవు అర్థం చేసుకుంటూ పోయే కొద్దీ నీ బుద్ధి సూక్ష్మమై నీ పరమార్థానికి నిశ్చయమవుతుంది, దృఢమవుతుంది. ఆ ఉద్దేశంతో ప్రక్రియలు నీకు విభిన్నంగా కనిపిస్తున్నా కూడా ఆ ప్రక్రియలకు తాత్పర్యం మాత్రం నీ నిజస్వరూపమే కాబట్టి, నీ ఆనంద స్వరూపమే కాబట్టి నీ ఆనందము ఇంకా ప్రస్ఫుటమైతే వస్తుంది. అందుకే ఏ హాని లేదు, ఎన్ని ప్రక్రియలను తెలుసుకోవచ్చు అన్నర్థం. ఈ విధంగా పరమార్థాన్ని పరిచయం చేసే రీతినే ఈ ప్రక్రియ, యుక్తి అని. ఇవి